హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్ లోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. భవనంలో చిక్కుకున్న వాళ్ళలో 6గురిని ఫైర్ సిబ్బంది ఇప్పటికే రక్షించడం జరిగింది. రక్షించిన వాళ్ళలో ఓ పసికందు కూడా ఉంది. స్క్రాప్ గోదాంలో ఎగిసిపడ్డాయి మంటలు. సో 3 అంతస్తుల వరకు కూడా ఆ మంటలు వ్యాపించడం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా సంభవించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే ఫస్ట్ ఒక ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. సో ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. అయితే సుమారు 10 మంది వరకు కూడా మంటలో చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. వాళ్ళలో ఒక 6గురు వరకు కూడా రక్షించినట్లుగా కూడా తెలుస్తోంది. భవనం లోపల నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని రక్షించారు ఫైర్ సిబ్బంది. మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోడౌన్, 2వ అంతస్తులో యజమాని నివాసం ఉంటుంది. అయితే 3వ అంతస్తులో ఒక కుటుంబం అద్దెకుంటోంది. అయితే స్క్రాప్ గోదాంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ఎగిసిపడ్డ మంటలు 3 అంతస్తుల వరకు కూడా వ్యాపించడం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు కూడా, అంటే సుమారుగా ఎజ్యూమ్ చేస్తూ ఉన్నారు, 10 మంది వరకు కూడా చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. వారిలో ఇప్పటికే 6గురిని రక్షించడం జరిగింది. అయితే ఆ 6గురిలో ఒక పసికందు కూడా ఉండటం ఇక్కడ బాధాకరం. అయితే ఆ పసికందుని రక్షించారు. ఒక రకంగా ఊపిరి పీల్చుకోవాల్సిన సందర్భం ఇది. ప్రతి ఒక్కరిని కూడా రక్షించే పనిలో అయితే నిమగ్నమై ఉంది సిబ్బంది. రైట్, అది హైదరాబాద్ పాత బస్తీలో ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ సుమారు 10 మంది వరకు కూడా మంటలో చిక్కున్నారు. 6గురిని రక్షించినట్లుగా తెలుస్తుంది ఫైర్ సిబ్బంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రమేష్ వైట్ల, 6గురిని అయితే రక్షించారు. ఇంకా మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? ఎస్ సౌజన్య, ప్రస్తుతానికి చూస్తే మన లైవ్ లొకేషన్లో ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పూర్తిగా ఆ లోపల ఏదైతే ఫైర్ అవుతుందో ఫైర్ లోపల ఉన్న ఈ బిల్డింగ్లో మొత్తంగా 10 మందికి పైగా లోపల చిక్కుకొని ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అధికారులందరూ ఇప్పటికీ బయటికి రప్పించగలిగారు. అయితే ఈ కింద ఏదైతే పేపర్ ప్లేట్స్ కావచ్చు, లేకుంటే మిగతా కొన్ని ప్లాస్టిక్ సంబంధించిన గోదాం కావచ్చు, ఇవన్నీ ఉన్న ఈ గోదాంలో కింద భాగంలో షాప్ ఉంటుంది, పై భాగంలో ఫస్ట్ ఫ్లోర్లో ఆ ఓనర్ ఉంటారు, పైన 2 ఫ్లోర్స్ కూడా టెనెంట్స్ ఉంటారు. అయితే మొత్తంగా ఒక్కసారిగా ఫైర్ అంటుకునే నేపథ్యంలో ఫైర్ సంబంధించి అధికారులు ఇక్కడ ఉన్న స్థానికులు చూసి వెంటనే అక్కడ వాళ్ళకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ ఇంజన్లు అంటే చూసినట్లయితే లాడర్ ఉన్న ఫైర్ ఇంజన్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ లాడర్ ఉన్న ఫైర్ ఇంజన్ మొత్తం కూడా ఇక్కడ చేరుకొని ఆ మొత్తం కూడా ఫైర్ ఇంజన్ కూడా ఆపరేషన్ చేశారు. అయితే లాడర్ ఉన్న ఫైర్ ఇంజన్ కావడంతో ఇక్కడ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎవరు లోపల ఎవరు చిక్కున్న వాళ్ళందరూ వెంటనే బయటకు తీసుకొచ్చడానికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో లాడర్ ద్వారా మొత్తంగా లాడర్ ఉన్న దాంతో మొత్తంగా అందరినీ కింది తీసుకురావాలి. మొత్తంగా ఒక 8 మందిని ఇప్పటివరకు కింది, ఇంకా లోపల ఎవరైనా చిక్కుని ఉన్నారని దాని మీద ప్రస్తుతానికైతే అధికారులు వెరిఫై చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. దీనికి సంబంధించి అధికారులు సంఘటన స్థలానికి స్పాట్లో చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అధికారులు కూడా మనతో ఉన్నారు. అధికారులు కూడా మనతో చెప్పే ప్రయత్నం చేస్తారు. సార్, ఇప్పటివరకు మీరు ఎంతమంది రెస్క్యూ చేస్తారు, అసలు ఏం జరిగింది? సార్, టోటల్ 2 ఫ్యామిలీస్ ఉండింది లోపల. ఒక్క నిమిషం. వీళ్ళు కృష్ణ లాల్వాణి అనే ఫ్యామిలీ ఒకటి, దాంతోపాటు ఇంకో ఫ్యామిలీ లాస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. వాళ్ళు మన ఫైర్ బ్రిగేడ్స్ వాళ్ళు 6గురిని రెస్క్యూ చేశారు. ఒక 1 month బేబీ, ఫీమేల్ బేబీ, ఆమె కూడా సేఫ్గా సేవ్ అయ్యేది. ఒక ముస్లాంని మాత్రం కొంచెం అనీజీ ఉంటే హాస్పిటల్ పంపించాము. కొంత ఫైర్ ఉంది ఇంకా 2 ఫ్లోర్స్లో. స్టిల్ ఇంకా ఫైర్ బ్రిగేడ్స్ వాళ్ళు మొత్తం ఫైర్ ఆపడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎలాంటి క్యాజువాలిటీ జరగదని తెలుస్తుంది. ఒకసారి పూర్తిగా చెక్ చేస్తే కానీ తెలియదు. లోపల మొత్తం అందరు బయటకు వచ్చేసినట్టు ఇప్పటివరకు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఫ్యామిలీ మెంబర్ చెప్పిన దాని ప్రకారం అందరు బయటకు వచ్చారు, 6గురు బయటకు వచ్చారు. ఇంకా ఫర్దర్గా మనం ఉంటే ఒకసారి చెక్ చేస్తే కానీ మనకి తెలియదు క్లారిటీ రాదు. అంటే ఏ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది? ఇప్పుడు 8:45 గంటన్నర బిఫోర్. డిపెండ్ ఒక 10 minutes మేము మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఫైర్ బ్రిగేడ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశాము. దే వచ్చి టైం బేజింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇక్కడికి. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ సంబంధించి పైన ఇంకెవరు ఉన్నారో అని చెప్పి కూడా అక్కడ లాడర్లో ఏదైతే కెరెంట్ ఉన్న లాడర్ ద్వారా కూడా మొత్తంగా అధికారులు పైకి వెళ్లి పూర్తిగా చెక్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే లోపల ఇంకా ఎవరు ఉన్నారా అన్న దాని మీద ప్రధానంగా అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫైర్ అధికారులు మనతో ఉన్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. సరే సార్, మొత్తం ఎన్ని గంటల ఫైర్ స్టార్ట్ అయింది, అసలు ఏమైంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ చేస్తున్నామండి. మాకు వచ్చిన సమాచారం రాగానే మేము బండ్లను టర్న్అవుట్ చేశాము. బ్రాంటో స్కై లిఫ్ట్, అదేవిధంగా కొత్తగా మేము తీసుకున్న రోబోట్ సాయంతో ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. పూర్తిగా బిల్డింగ్ మీరు చూడవచ్చు. ఇప్పుడు పూర్తిగా బిల్డింగ్ అయితే ఫైర్లో ఉంది. పూర్తిగా స్మోగ్ వస్తుందండి. ఇక కారణాలు ఏంటనేది తెలియలేదు. పూర్తిగా లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి అయితే సేఫ్గా ఎవాక్యుయేట్ చేశాము. ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తున్నాము.
కొద్దిసేపట్లో మంటలు అదుపులోకి రావచ్చని భావిస్తున్నాం. రెస్క్యూ ఎంతమంది చేశారు, వాళ్ళకి ఎవరికైనా సీరియస్గా ఉందా? రెస్క్యూ చేసిన వాళ్ళలో ప్రస్తుతం వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. మెడికల్ సిబ్బంది వాళ్ళని 6 దాకా ఉండే వాళ్ళని తీసుకొచ్చాము. ఇప్పుడు హాస్పిటల్కి పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మనం చెప్పగలం, ఇప్పుడే చెప్పలేదు. లోపల ఎవరు ఉన్నారనుకుంటున్నారు? ప్రస్తుతానికి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లోపల ఎవరు లేరు. ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మనకు పూర్తి సమాచారం తెలుసు ఉన్నారా, బహుశా ఉండకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. అయితే ఫ్యామిలీ చెప్పిన దాన్ని చూసినట్టయితే ఇప్పటికీ లోపల ఎవరు లేరని చెప్తున్నారు. అయితే దీనికి రోబో సంబంధించి ఇటీవల కాలంలో ఫైర్ డిపార్ట్మెంట్ ఒక రోబోను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోబోను ఉపయోగించి వీళ్ళు ఫైర్ ఫైటింగ్ సంబంధించి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కొనుగోలు చేసిన రోబో కూడా పూర్తి స్థాయి కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూడొచ్చు ఏదైతే లాడర్ ద్వారా పూర్తి స్థాయిలో ఒక లాడర్ ద్వారా కూడా వెనుక వైపు, ఎందుకంటే ముందు ఆ పార్ట్ సైడ్ ముందు సైడ్ అయితే మొత్తానికి అయితే ఫైర్ అయితే కంట్రోల్ చేసి అయితే ఫైర్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ముందు సైడ్ గా ఉన్న ఫైర్ ఇంజన్ కావచ్చు, లేకుంటే రోబోలు కావచ్చు, వీటితో కూడా ఫైర్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తాయి. అయితే వెనుక వైపు ఇంకా మంటలు ఉన్నాయి. ఆ మంటల్ని కంట్రోల్ చేసేందుకు లాడర్ ద్వారా కూడా పూర్తిగా వాటర్ పంపింగ్ చేస్తున్నారు. అయితే లాడర్ ద్వారా పంపింగ్ చేస్తున్న నేపథ్యంలో బ్యాక్ సైడ్ ఇప్పటికీ అంటే కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం వరకు అయితే లోపల మొత్తంగా ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 4 ఉండేది, ఆ 5 ఫ్లోర్ లో మొత్తం 6 ఉండేది. మొత్తంగా 10 మందిని ఇప్పటికైతే రెస్క్యూ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే కింది భాగంలో ఉన్న పేపర్ ప్లేట్స్ కావచ్చు, ప్లాస్టిక్ గోదాం కావచ్చు, దీంట్లో ఒక్కసారిగా మంటలు చెల్లెడుతోటి పక్కనే ఉన్న ఏదైతే అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది పోలీస్ అధికారులు వెంటనే సంఘటన చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 5 నిమిషాల్లో దీనికి పక్కనే ఉన్నది ఫైర్ స్టేషన్ ఉంది. ఆ ఫైర్ స్టేషన్ నుంచి కూడా అధికారులు వెంటనే ఇక్కడ రావడం జరిగింది. ఆ వెంటనే లోపల మనుషులు చిక్కున్నారని తెలుసుకున్న వెంటనే లాడర్ ఉన్న ఫైర్ ఫైటర్ తీసుకొచ్చి ఆ లాడర్ ఉన్న ఫైర్ ఫైటర్ ద్వారా వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. అయితే ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత లోపల 10 మంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆ మేరకు వెంటనే ఆపరేషన్ కూడా మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత లాడర్ ద్వారా మొత్తంగా 10 మందిని కిందికి తీసుకొచ్చారు. 10 మంది కూడా ఇప్పటికి ప్రస్తుతానికైతే అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. ఎవరికి ఎలాంటి అపాయం లేదు, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. దాంట్లో ఒకరికి తీవ్ర అస్వస్థకు గురైతే వాళ్ళ వెంటనే పక్కనే ఉన్న ఉస్మానియా ఆసుపత్రి చికిత్స తరలించామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూడొచ్చు ఏదైతే పక్కనే ఏదైతే దాంట్లో రోబో ఉన్న ఫైర్ ఫైటర్ తోటి ఇప్పుడైతే ఫైర్ రెస్క్యూ చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు వదిలిస్తున్నారు. గతంలో మొన్న చందానగర్లో జరిగిన దానికి సంబంధించినట్లయితే దాంట్లో ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో లోపలికి వెళ్ళిన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు అప్పుడు కూడా రోబో ద్వారానే పూర్తిగా ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు కూడా మరొకసారి కూడా ఇప్పుడు రోబో ద్వారా కూడా ఆపరేషన్ చేస్తున్నారు. ఈ రోబో నుంచి కూడా పూర్తిగా ఇక్కడ నుంచి మంటలు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రోబోని లోపల పంపించే ప్రయత్నం అయితే చేసినప్పటికీ ఆ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే లోపల ఎవరు లేరని చెప్పి ప్రస్తుతానికైతే అధికారులు గుర్తించారు. ఇప్పటికైతే ఈ రోబో ద్వారా కూడా ఆపరేషన్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఫైర్ కంట్రోల్ అవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు, పేపర్ ప్లేట్స్ కావచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ పెద్ద ఎత్తున నేపథ్యంలో దానికి సంబంధించిన కంట్రోల్ చేయడం కూడా పెద్ద కష్టమవుతుంది. ఆ నేపథ్యంలో చూసినట్లయితే చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రస్తుతం అయితే దీన్ని కంట్రోల్ చేస్తే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయానికి దాదాపు 2 గంటల సమయం పెట్టే అవకాశం అయితే ఉందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఒక 10 మందిని అయితే సేవ్ చేశారు. అందరు పరిస్థితి అయితే క్షేమంగా ఉన్నారు. దాంట్లో ఒక పరిస్థితి విషమంగా ఉంటే ఆసుపత్రికి తరలించారు. సౌజన్య, రమేష్ పెట్ల ఔటర్ లుక్ లో డ్యామేజ్ ఎక్కువగానే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇంటర్నల్ గా అక్కడ అందుతున్న సమాచారం ఏంటి, మొత్తం ఎంతవరకు ధ్వంసమైంది ఫర్నిచర్ అంతా కూడా? ఇప్పుడు చూసినట్లయితే మొత్తంగా కింది భాగంలో షాప్ ఏదైతే పేపర్ ప్లేట్ సంబంధించిన జగదాంబ కార్పొరేషన్ సంబంధించిన పేపర్ ప్లేట్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన అది ఉన్నది. దీనికి సంబంధించిన దాంట్లో చూసినట్లయితే ఒక్కసారిగా దీనికి సంబంధించిన మంటలు దీని నుంచి వ్యాపరించినటువంటి దాని తర్వాత వెంటనే అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున నష్టమైతే వాటిని చెప్తున్నాను. అయితే లక్షల రూపాయల నష్టమైతే వాటిని, ఎందుకంటే పేపర్ ప్లేట్స్ తో పాటు దానికి సంబంధించిన మెటీరియల్స్ కావచ్చు, ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు, ఇది పెద్ద ఎత్తున కొనడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికి చూసినట్లయితే ఆస్తి నష్టం మొత్తం భారీ మొత్తంలో ఉంది. ఇప్పటికీ అధికారులు లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే లోపల ఎవరైనా ఉన్నారా, లోపల ఎవరైనా చిక్కుపోయి ఉన్నారా అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓనర్ చెప్పిన దాన్ని చూస్తే మొత్తంగా 10 నుంచి 12 మంది లోపల ఉన్నారు. మా కుటుంబ సభ్యులు ఓనర్ సంబంధించి జగదంబ కార్పొరేషన్ సంబంధించిన ఓనర్ సంబంధించిన వాళ్ళు మొత్తంగా 4 ఉంటే పైన టెనెంట్స్ మొత్తంగా 2 ఫ్లోర్లో టెనెంట్స్ ఉన్నారు. ఆ టెనెంట్స్ కూడా మొత్తం 8 మంది ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే 10 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆ 10 మందికి సంబంధించినట్లయితే వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఒకరికి మాత్రం
సీరియస్ గా ఉంటే పక్కన ఉన్న ఆసుపత్రికి తరలించింది. కాబట్టి ఇప్పటికీ ఆస్తి నష్టం అయితే పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రాణ నష్టం అయితే ఇప్పటికైతే ఏం లేదని చెప్పి కూడా అధికారులు చేర్చడం జరిగింది. అయితే దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇది కంట్రోల్ చేయాలంటే చాలా సమయం పెట్టే అవకాశం అయితే ఏర్పడుతుంది. దీంట్లో ఇప్పటికీ ఇటు రోబో కావచ్చు, లేకుంటే ఫైర్ ఇంజన్ కావచ్చు, లేకుంటే మిగతా మొత్తంగా 3 ఫైర్ ఇంజన్ నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికి చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే చాలా సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ లోపల ఉన్న వాళ్ళంటే అందరూ మాత్రం క్షేమంగా ఉండాలని చెప్తున్నారు. వనవైపు చూసినట్లయితే దీంట్లో ఆపరేషన్ కోసం అయితే ఇప్పటికి కూడా చాలా మంది కూడా ఇప్పుడు రావడం జరిగింది. బై క్యావో సుభద్రి तेलुगु हिंदी। आज सुबह 7:30-8 के बीच में यहाँ किशनगंज आग लगी है और ये आग लगने की वजह वहाँ डिस्पोजल ग्लासेस और पत्तला नैपकिन्स उसका गोदाम है। ये गोदाम कई दिनों से है, ऊपर उनका ही फैमिली रहता। आज सुबह आग लगी बाद लोकल के लोग यहाँ के पुलिस स्टेशन पुलिस वालों को इन्फॉर्मेशन के लिए पुलिस वाले ने अपना फायर स्टेशन हाइड्रा वालों को आके वो 3 फैमिलियां ऊपर थे, 3 फैमिलियों को भी बहुत सेफ बाहर निकाले। मैं उनका धन्यवाद गुजार करता हूँ। ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఏదైతే డ్రోన్ ఏదైతే రోబోను ఆపరేట్ చేస్తున్న అధికారులు మొత్తం ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ ఎన్ని గంటలకు వచ్చారు, ఎప్పుడు స్టార్ట్ అయింది ఫైర్? 8:30. 8 మంది 6 మంది అయితే అప్పుడే పార్ట్ చేంజ్ ఆపరేటింగ్ చేసినాం సార్. రోబో అంటే 2 చేసినాం సార్. లోపల అందరూ వచ్చేసినట్టేనా? అందరూ వచ్చేసారు, 6 మంది 8 మంది వచ్చేసారు, మొత్తం 8 మంది వచ్చేసారు. ఎవరికేం కాలేదు? ఎవరికేం కాలేదు, ఏం ప్రమాదం కాలేదు, ఎలాంటి ప్రమాదం కాలేదు. లిఫ్ట్లో తీసుకొచ్చినాం, లాడర్ మీద ఈ లాడర్ మీద తీసుకొచ్చినాం, మీద ఒక సైడ్ పెట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి తీర్చినాం. ఓనర్ చెప్తున్నా ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు పైన? ఓనర్ మాకు ఎవరు లేరు, ఎవరు లేకుండా పొద్దుగాలు వచ్చినాం. విపరీతమైన మంటలు ఉండే, అప్పుడే ఇంకా 2 బట్ టర్న్అవుట్ చేసినాం మేము ఇమ్మీడియట్లీ. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది, పైన మంటలు ఉన్నాయి, ఇది లాస్ట్ ఫ్లోర్ లో కూడా మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా లోపల ఎవరు చిక్కపోయారన్న విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ లాడర్ ద్వారా ఏదైతే ఈ లాడర్ ద్వారా పైకి వెళ్లి చూడాల్సిన ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే లోపల ఎవరైనా ఉంటారా అన్న విషయం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి చూసినట్లయితే అటు స్థానికులు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ ప్రస్తుతానికి చేరుకోవడం జరిగింది. పూర్తిస్థాయిలో ఈ లాడర్ ద్వారా ఇప్పుడు అయితే కొత్తగా కొత్త లాడర్ వేసేసి అక్కడి నుంచి కూడా మరికొంత పైకి వెళ్లి ఏదైతే ఇప్పటికి 2వ అంతస్తులో చేరుకోవడం జరిగింది. అయితే 3వ అంతస్తులో ఎవరైనా ఉన్నారో ఒక అనుమానం ఉంది. ఆ అనుమాన నేపథ్యంలో 3వ అంతస్తు వెళ్లాలని కూడా లాడర్ వేయడానికి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా రోబోలు కావచ్చు, లేకుంటే మిగతా వాటిలో కూడా ఫైర్ ను కంట్రోల్ అయితే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఉన్న 10 మంది అంటే మొత్తం 3 కుటుంబాలకు అయితే అధికారులు సేవ్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి నష్టం లేదు. ఒకరి పరిస్థితి విషయంగా ఉంటే వాళ్ళని ప్రస్తుతానికి ఆసుపత్రి తరలించినట్టు అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, అసలు మంటలు ఎగిసి పడటానికి ప్రమాదం సంభవించడానికి కారణాలు ఏంటి అని అంటే తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు చెప్పడం విన్నాము. బట్ అక్కడ ఉన్న స్థానికులు లేదంటే బాధితుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా మీకు? అసలు ప్రమాదానికి కారణం ఏంటని, ఎలా మంటలు వ్యాపించాయని? ఇది పూర్తిగా ప్లాస్టిక్ గోదాం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో కూడా ప్లాస్టిక్. ఎందుకంటే పేపర్ ప్లేట్స్ కావచ్చు, ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు, పేపర్ నాప్కిన్స్ కావచ్చు, టిష్యూస్ కావచ్చు, దీనికి సంబంధించిన గోదాం. జగదాంబ కార్పొరేషన్ సంస్థ అతిపెద్ద సంస్థ. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది పేపర్ ప్లేట్స్ సంబంధించి పేపర్ ప్లేట్స్, తర్వాత ప్లాస్టిక్ గ్లాస్, దాంతో పాటుగా నాప్కిన్స్ కావచ్చు, ఇలాంటి మొత్తంగా ప్లాస్టిక్ సంబంధించిన సామాగ్రి మొత్తంగా వీళ్ళు హోల్సేల్ గా విక్రయిస్తారు. ఈ విక్రయిస్తున్న దానికి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయిలో దీంట్లో ఏదైతే మొదటి అంతస్తులో గోదాం ఉంది, ఆ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మొదటి ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో ఆ మంటలు ఒక్కసారిగా చూసిన అధికారులు ఆ స్థానికులంతా వెంటనే వాళ్ళకు సమాచారం ఇస్తే ఆ నేపథ్యంలో వెంటనే అధికారులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత పైన ఉన్న 3 ఫ్యామిలీలను మొత్తం కూడా సేవ్ చేసి వాళ్ళందరినీ ప్రస్తుతానికి సేఫ్ గా ఉంచారు. దీంట్లో ఒక ప్రస్తుత విషయమా ఉంది. అయితే ఇప్పటికీ లక్షల్లో మాత్రం ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే లోపల చూస్తున్నాం మనం కూడా పెద్ద ఎత్తున పేపర్ వెయిట్స్ కావచ్చు, దానికి సంబంధించిన సామాగ్రి కావచ్చు, ఇలాంటి కెమికల్ కూడా అంటే కొంత బాత్రూమ్ లో వాడే కెమికల్స్ సంబంధించిన
వాటిని కూడా వీళ్ళు అమ్ముతుంటారు. దానికి సంబంధించిన కెమికల్ కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో మంటలు కంట్రోల్ అవడానికి కూడా కొంత ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికీ మొత్తంగా 3 ఫ్లోర్లకు సంబంధించి మొదటి ఫ్లోర్ మొత్తంగా క్లియర్ చేశారు. మొదటి ఫ్లోర్ సంబంధించి ఎలాంటి మంటలు లేవని ఇప్పుడు అధికారులు ఇప్పటికి నిర్ధారణ చేశారు. సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో మాత్రం ఇంకా మంటలు చెల్లెలుతున్నాయి. ఆ మంటల్ని కంట్రోల్ చేసేందుకు అధికారులు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ లో మంటలు కంట్రోల్ చేయాలంటే అటు లాడర్ నుంచి చేస్తున్నారు, కింద రోబో నుంచి కూడా పైకి వాటర్ పంపింగ్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా సెకండ్ ఫ్లోర్ లో మాత్రం అదుపులోకి రావట్లేదు. అయితే ఈ మంటలు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయం తెలుసుకునేందుకు అధికారులు లాడర్ ద్వారా మరికొంతమంది పైకి వెళ్లి ఆ పూర్తి స్థాయిలో కింది నుంచి కూడా మరోసారి ఆపరేషన్ చేస్తున్నారు. ఇంకా లోపల కావచ్చు పైన కావచ్చు ఎవరైనా ఉన్నారా అనే విషయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లాడర్ ద్వారా పైకి ఎక్కుతున్నారు. లోపల ఎవరైనా ఉన్నారా అన్న దాని మీద ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం నేపథ్యంలో పైకి వెళ్తున్నారు. ఆ పైకి వెళ్లి లోపల మొత్తంగా ఫస్ట్ ఫ్లోర్ చెక్ చేసిన తర్వాత ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్తామని చెప్పి కూడా అధికారులే చెప్తున్నారు. ఇప్పటికైతే నష్టం అయితే పెద్ద ఎత్తున ఉంది. 10 మందిని మాత్రం రెస్క్యూ చేస్తారు. 3 కుటుంబాలను సేవ్ చేయడం జరిగింది. ఆ 3 కుటుంబాల్లో ఒకరు మాత్రం విషమంగా ఉంటే వాళ్ళని ప్రక్కనే ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే కంట్రోల్లో ఉంది ఫైర్ అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎస్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. మనం చూస్తున్నాము హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్. సో మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల చెప్తున్నట్లుగా అంటే కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో అది ఒక గోడౌన్ కాబట్టి పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్, డిస్పోజబుల్ గ్లాసెస్ వాటికి సంబంధించిన గోడౌన్. సో దాంట్లో ఫస్ట్ మంటలు ఎగిసిపడ్డాయి. సో అక్కడి నుంచి 3 అంతస్తుల వరకు కూడా ఆ మంటలు వ్యాపించడం జరిగింది. అంటే ఈ కేసుని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అంటే ఇంత నష్టం జరిగినా సరే ప్రాణాపాయ పరిస్థితి ఏది లేకుండా అందరూ కూడా సేవ్ అయ్యారు అని సంతోషించాలా, లేదంటే ఇంత పెద్ద నష్టం వాటిల్లింది వాళ్ళ కుటుంబాలకు అని బాధపడాలో అర్థం కావట్లేదు. బట్ డిఆర్ఎఫ్ టీమ్, ఫైర్ టీమ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెంటనే అలర్ట్ అవ్వటం, అక్కడికి 10 నిమిషాల్లో వితిన్ 10 మినిట్స్ అక్కడికి చేరుకోవటం అండ్ ఆ ఫైర్ మొత్తం కూడా అదుపు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ ల్యాడర్ సహాయంతో మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల మనకి చూపించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో ఆ ల్యాడర్ సహాయంతో పైకి వెళ్ళి ఆ ఇంట్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకి తీసుకురావడం జరిగింది. సో ఎటువంటి క్యాజువాలిటీ కూడా లేదు, అంటే ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా సేవ్ అయ్యారు. అయితే ఒక్కరి పరిస్థితి అంటే ఆ ఫైర్ అయిన తర్వాత మొత్తం పొగ కమ్ముకోవటం వల్ల ఆ పొగని పీల్చుకున్న ఒక వ్యక్తికి మాత్రం కొంచెం అస్వస్థతకి గురి కావడం సంభవించినట్లుగా తెలుస్తుంది. సో ఆ వ్యక్తి అయితే ప్రెజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో అది తప్ప రిమైనింగ్ అందరూ కూడా ఈవెన్ ఒక పసికందు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూస్తున్నాము. ఒక పసికందు జస్ట్ ఒక 1-2 మంత్స్ బిఫోరే డెలివరీ జరిగింది. ఆ 1-2 మంత్స్ బేబీని కూడా డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది రక్షించడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇమ్మీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవ్వడం, ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడికి చేరుకోవడం ఘటనా స్థలానికి అండ్ మంటలను అదుపు చేయడమే కాకుండా లోపలికి వెళ్ళి ల్యాడర్ సహాయంతో వాళ్ళు ఆ చిన్న బేబీని సైతం చూస్తున్నాం మనం స్క్రీన్లో. ఒక వ్యక్తి అయితే చప్పట్లు కొడుతున్న దృశ్యాల్ని, అంటే ఎంత సంతోషం నిజంగా. ఆ చిన్న పసికందును కూడా వాళ్ళు సేఫ్గా ల్యాడర్ సహాయంతో బయటకు తీసుకొచ్చి రక్షించారు. అయితే గోదాంలో ఎగిసిపడ్డ మంటలు, సో దానివల్లనే ఆ 3 అంతస్తుల వరకు కూడా వ్యాపించాయి. సెకండ్ ఫ్లోర్లో యజమాని ఉంటారు అండ్ థర్డ్ ఫ్లోర్లో టెనెంట్స్ రెంట్కుంటున్న వాళ్ళు ఉంటారన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా 3 కుటుంబాలకి నష్టం జరిగినా సరే ఎటువంటి ప్రాణము పోకుండా ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా బయటికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ అయితే రక్షించారు. సో అందరూ కూడా సంతోషించాల్సిన విషయమే. అఫ్ కోర్స్ భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్లుగా తెలుస్తుంది. బట్ ఎటువంటి ప్రాణ నష్టము లేదు. ప్రతి ఒక్కరు కూడా సేవ్ అయ్యారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కళ్ళల్లో ఆ బాధను మనం చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఆవిడ ఏడుస్తూ కూడా వెళ్తూ ఉన్నారు. సో అంటే పసికందుకు ఎటువంటి నష్టము జరగలేదు, ఎటువంటి ప్రాణ నష్టము సంభవించలేదు. ప్రతి ఒక్కరు కూడా సేవ్ అయ్యారు. ఆ పోలీస్ చేతుల్లో నుంచి ఆ బిడ్డని మనం చూస్తున్నాము. సిబ్బంది తీసుకొని తర్వాత వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది. సో అక్కడ ఉన్న ఒక వ్యక్తి చప్పట్లు కొడుతున్నారు. అంటే ఎంతో సంతోషానికి గురయ్యారంటే ఎటువంటి నష్టము జరగకుండా ఇన్ఫాక్ట్ ఆ పసికందును కూడా రక్షించారనే ఒక సంతోషంతో ఉన్నారు. సో అంటే కారణాలు అయితే తెలియాల్సింది. అసలు ఫైర్ ఎందుకు సంభవించింది? జనరల్గా మనం చూస్తుంటాం ఎండాకాలం అంటేనే ఆబ్వియస్లీ చాలా వరకు కూడా ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. బాగా భారీ ఎండలున్న సమయాల్లో సో చాలా జాగ్రత్తగానే ఉంటూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇటువంటి ఒక దురదృష్టకరమైన సిచ్యువేషన్ సంభవించింది. బట్ ఎటువంటి ప్రాణ నష్టం లేదు. మనం అది ఇక్కడ స్పెసిఫిక్గా చూడాల్సిన విషయం. ఎటువంటి క్యాజువాలిటీ అక్కడ
జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా రక్షణ సిబ్బంది సేవ్ చేశారు, DRF టీం అలాగే ఫైర్ సిబ్బంది. సో మంటలను అయితే అదుపు చేస్తున్నారు. అయితే భారీగా వ్యాపించాయి కాబట్టి ఇంకా 3rd ఫ్లోర్లో అయితే మంటల్ని అదుపు చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తున్నాము విజువల్స్లో ఆ బిల్డింగ్ లోపల ఇంటర్నల్గా లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, ఇంటర్నల్గా ఇంకా ఫైర్, అక్కడ మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో కింద నుంచి టీమ్ ఫైర్ని అదుపు చేస్తుంటే కొంతమంది టీం ఒక 2-3 సభ్యులు ఆ ల్యాడర్ సహాయంతో పైకెక్కి లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలానే వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. ఒక్కరి పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారినైతే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు.